And now we are going to Aroma Spices Train Restaurant. Yo. So manam train restaurant lo kaludam guys. See you. Bye bye. We are going to Aroma Spices Train Restaurant. Yeah. So are you ready? Ready? Yes. సో జస్ట్ నౌ ఇప్పుడే మనం ఎంటర్ అయిపోయాం అరోమా స్పైసెస్లోకి. మాకు 10% డిస్కౌంట్ ఇస్తున్నారు, ఎందుకంటే వీఆర్ ఆల్ స్టూడెంట్స్ కాబట్టి. వీళ్ళు నిజంగానే స్టూడెంట్సే, నేను మాత్రం జస్ట్ 10 years బ్యాక్. ఐఎమ్ ఆల్సో స్టూడెంట్. ఐఎమ్ ఆల్సో స్టూడెంట్ గైస్. సో వీఆర్ ఆల్ స్టూడెంట్స్, నమ్మాల్సిందే. 10% డిస్కౌంట్ కావాలి. సో గాయస్, ఇక్కడైతే ఈ రెస్టారెంట్లో అంబియన్స్ చాలా బాగుంది. థియేటర్లో కూర్చున్నట్టే ఉంది. ఎస్ సౌండ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది గైస్. సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ సెంట్రల్ ఏసీ కూలింగ్ సిస్టమ్ అయితే ఎక్కడ ఇంత చిల్డ్గా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. సో ఏం టెన్షన్స్ ఉన్నా ఫ్రీ అయిపోయేసి మంచిగా ఫుడ్ డైనింగ్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇక్కడ చాలా బాగుంది ఇది యాక్చువల్లీ. సో మీరు కూడా ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ అనేది టేస్ట్ చేసి ఉంటే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. మాకు ఇంకా ఫుడ్ రాలేదు, ఎందుకంటే మా ట్రైన్ ఇంకా డిలే ఉందంట. సో మా చిన్నోడు పెద్దోడు వెయిట్ చేస్తున్నారు. అందరు ట్రైన్లు వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ మాకు రావట్లేదు. సో వెయిట్ చేస్తున్నాం వెరీ క్యూరియస్గా. ఈ వ్లాగ్ అయిపోయే లోపల మేము మా ఫుడ్ గురించి టేస్ట్ అండ్ రివ్యూ చెప్తాము. సో డెఫినెట్గా మీరు కూడా మీకు నచ్చిన ఫుడ్ని మెన్షన్ చేయండి కామెంట్లో. ఎస్, ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు కాంటినెంటల్స్ కూడా తీసుకుని వస్తామని చెప్తున్నారు త్వరలో. సో ప్రస్తుతానికైతే మనం బిర్యానీ ఐటమ్స్ అండ్ నాన్ రోటీ ఇలాంటివి ట్రై చేస్తున్నాం అనమాట నాన్ వెజ్లో. సో విల్ సీ ఎలా ఉంటుందో. ఓకే, స్టార్టర్స్ అయితే వచ్చేసింది, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చిన్నోడు పెద్దోడు ఇద్దరు తింటున్నారు. ఇందాకే స్టార్టర్ అయిపోయింది. చికెన్ కర్రీ ఏదో వేశారు, మొగలాయి సంథింగ్, ఐ డోంట్ నో. చపాతీ ఇచ్చాడు, బాగా తెల్లగా ఉంది. బటర్ నాన్. ఓకే, సో బటర్ నాన్ చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. ఇందాక స్టార్టర్ అయితే బాగా చాలా స్పైసీగా ఉండింది టు బి ఫ్రాంక్, కానీ ఐ లైక్ ఇట్, టేస్ట్ బాగుంది. స్పైస్ అనిపించింది, పిల్లలు కూడా వెంటనే నీళ్ళు అడిగేశారు. స్పైస్ ఉంది, ఎందుకంటే రెస్టారెంట్ నేమే అరోమా స్పైసెస్ కదా. సో స్పైసెస్ మనం బాగా ఫీల్ అవ్వాల్సిందే. అండ్ ఇది కూడా ఇందాక ఒక 2 bites తీసుకున్నాను, చాలా బాగుంది, రియలీ నైస్, ఐ లైక్ ఇట్.
ఎక్కువ తినగలను లేదో తెలియట్లేదు అయితే. ఇంకా వేరే ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చాం. సో చూడాలి. నాకైతే బాగా నచ్చింది. హైలీ రికమెండెడ్, 5 out of 5. సో గాయస్ నేనైతే బటర్ నాన్ పన్నీర్ మసాలా తీసుకున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన ఫుడ్ అనమాట ఇది. ఎక్కడికి వెళ్ళినా కానీ పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్ తీసుకుంటాను, నేను పిల్లలు అయినా కానీ అంత ఇష్టంగా తింటాము. చాలా అంటే చాలా బాగుంది. మనమైతే ఈరోజు అయితే బటర్ నాన్ ఇంకా పన్నీర్ అయితే తీసుకున్నాం. చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ కొంచెం కొంచెంగా చీజ్ కూడా వేసినాడు. చీజ్ కాదు పన్నీర్. పన్నీర్తో కలిపి చీజ్ కూడా వేసినాడు. పన్నీర్ రా, చీజ్ కాదు అది, ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమా? సరే మళ్ళీ చెప్పు. చాలా బాగుంది. బటర్ నాన్, ఇది బటర్ నాన్ పన్నీర్ చాలా సాఫ్ట్గా బాగుంది. సో ఫైనలీ ఇప్పుడైతే ఐస్ క్రీమ్స్ కూడా వచ్చేసాయి. ఆల్రెడీ చిల్డ్గా ఉంది కానీ పర్లేదని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మమ్మీ పడుతుంది. కోల్డ్ అయిందంటే మాత్రం పక్కా డ్యామేజ్, అయినా పర్లేదు తినేద్దాం. సో ఎలా ఉంది, ఏం టేస్ట్ ఏం చెప్పాల్సిన అవసరంలే, ఆబ్వియస్లీ సూపర్ ఉంటుంది. కావాలంటే మా చిన్న అడగండి చెప్తాడు. అది గుడ్. ఎస్. సో ఏం ఫ్లేవర్ నీది? చాక్లెట్. ఇక్కడ వెనీలా. యూ బర్త్డే గర్ల్ వెనీలా. సో హౌ ఇస్ ఇట్? బాగుందా? అవసరం. హై ఫై. థ్యాంక్స్ చెప్పాలి శరత్ అన్న వాళ్ళకి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి, ఎందుకంటే వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా ఈరోజు వాళ్ళ ఇంటికి విజిట్ చేయడం జరిగింది. సో బర్త్డే కేక్ కటింగ్ అన్నీ ఎవ్రీథింగ్ అయిపోయింది. అండ్ సరదాగా మేము వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చి ఇక్కడ అరోమా స్పైసెస్కి వచ్చి డిన్నర్ చేస్తున్నాం అనమాట. సో వన్ డిసడ్వాంటేజ్ ఏమంటే మోమో సిస్టర్ కూడా ఉండింటే బాగుండేది. ఉండింటే కథ వేరే ఉండేది. మనం ఇంట్రోవర్ట్స్ కానీ పర్లేదు మేనేజ్ చేస్తున్నాం అలాగా. సో నెక్స్ట్ టైం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము. ఇకపైన మోమో సిస్టర్ రికవర్ అయ్యి వచ్చిన తర్వాత కుమ్మేస్తాం అంతే వీడియోస్. చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి, వెయిట్ అండ్ సీ. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇప్పుడు మోమో బ్రదర్స్ కూడా మా ఫ్యామిలీ అయిపోయారు. థ్యాంక్ యూ బ్రదర్, మీరు ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు. ఇక్కడ మీకు ఏం నచ్చింది ఇక్కడ రెస్టారెంట్లో? మొత్తం ఆల్ ఫుడ్ ఐటమ్స్, మేము తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ మొత్తం బాగున్నాయి. బట్ స్టార్టింగ్లో చికెన్ స్టార్టర్స్ తీసుకున్నాం కదండి, అదైతే కొంచెం స్పైసీగా అనిపించింది. బట్ టేస్ట్ ఈజ్ వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము అరోమా స్పైసెస్కి వచ్చి ఇక్కడ ఫుడ్ని టేస్ట్ చేసి ఎలా ఉంది అనే విషయాన్ని రివ్యూ అయితే ఇచ్చాం కదా. ఈ యొక్క రెస్టారెంట్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇది ఒక ట్రైన్ థీమ్తో రూపొందించబడింది. ఇది వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది అని అయితే ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పవచ్చు. ఈ రెస్టారెంట్లో వివిధ రకాలైన వంటకాలను రుచి చూడవచ్చు. అంత టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈ రెస్టారెంట్ని విజిట్ చేయండి. ఈ రెస్టారెంట్ యొక్క యజమాని కీర్తి గారు వారి క్రియేటివిటీతో ఈ రెస్టారెంట్ను ప్రారంభించి కడపలోనే ఒక ప్రత్యేకమైన భోజన అనుభవాన్ని కస్టమర్లకు అందించాలి అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు కూడా ఈ రెస్టారెంట్ని తప్పకుండా విజిట్ చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ అని అయితే చెప్పవచ్చు. అంతేకాదండోయ్, ఇక్కడ విద్యార్థులకు మరియు పుట్టినరోజు పార్టీలకు 10% ఆఫర్ కూడా ఇస్తున్నారు. సో గైస్ ఫైనలీ డిన్నర్ అయితే అయిపోయింది. అండ్ ఫుడ్ ఎంత బాగుందంటే మీకే అర్థమైపోయి ఉంటుంది. మేము ఏ టైంకి వచ్చినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ లైట్స్ అన్ని క్లోజింగ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ లైట్స్ వేపితే పోలీస్ వాళ్ళ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇంకా మేము స్టాప్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ చెప్పాలంటే లాస్ట్ కస్టమర్స్ మేమే, అంతసేపు తిన్నాము. ఇట్ వాజ్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు ఏ హోటల్లో కూడా లాస్ట్ వరకు స్పెండ్ చేసింది లేదు. బాగా బయట ఎంజాయ్ చేస్తూ వెరీ నైస్. అండ్ లాస్ట్ లో ఐస్ క్రీమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి, ఇందాక చూపించాం కదా వీడియోలో. సో ఇంకా నడవలేక వెళ్తున్నాం ఇంటికి. అది కష్టం మీద వెళ్తున్నాం ఇంటికి.
పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. సో వెరీ హైలీ రికమెండెడ్ రెస్టారెంట్ ఇది కడపలో. సో అరోమా స్పైసెస్ ని తప్పకుండా విజిట్ చేయండి. మేమైతే అంటే లైక్ మాలాగే ఇలాంటి ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా విజిట్ చేయండి. మీరు ఎందుకు చెప్పామనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా?